హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్సెస్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేడం వర్చ్ల మేడం మన ముందు ఉన్నారు. ప్రీవియస్ చాలా వీడియోస్ మేడం చేశారు. సో మీరు మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చింది చాలా వీడియోస్కి. సో లోన్స్ ఇస్తామంటున్నారు ఎస్ఎన్సెస్ నుంచి. సో చెప్పండి మేడం, మీ ఇంట్రడక్షన్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం, కొత్త వాళ్ళ కోసం మరొకసారి. నమస్తే వ్యూవర్స్, నేను సువర్చల సిరిగుడి కంపెనీలో ఒక డైరెక్టర్ని. ఓకే, మన లాస్ట్ టైం పర్సనల్ లోన్, బిజినెస్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాం. డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేసాం. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే చాలా మందికి లోన్స్ చేశాం దానిలో. మీకు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నందుకు, మీకు ఏదో ఒక రకంగా యూస్ఫుల్ అవుతున్నందుకు వీఆర్ సో హ్యాపీ. కాకపోతే మీరు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అన్ని సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఎలా అంటే మేము చేసే న్యూ వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఇవి యూస్ఫుల్గా అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు లోన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మేడం. సో లోన్స్ చేస్తా అంటున్నారు కదా మేడం, ఎలాంటి లోన్స్ చేస్తారు మన వ్యూవర్స్ కోసం మరొకసారి చెప్పండి మేడం. ఎస్ఎన్సెస్ ఫిన్టెక్ గురించి ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం. అవునవును. ఇది కార్పొరేట్ డిఎస్ఏ లోన్స్. అంటే బ్యాంక్స్ చేసే అన్ని లోన్స్ మనం చేస్తాం మాక్సిమం. పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజెస్, కార్ లోన్స్, యూజ్డ్ కార్ లోన్స్, న్యూ కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అండ్ ఆల్సో ఇన్సూరెన్స్. సో మన వీడియో చూసేది పర్సన్స్ లోన్ కోసం మేడం. సో ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి? లైక్ ఇప్పుడు కింద వాట్సాప్ సపోర్ట్ ఇచ్చారు కొత్తగా. సో జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు లోన్ ఇస్తామంటున్నారు. సో పర్సన్స్ కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? ఏదైనా ఒక లోన్ కావాలంటే మినిమం ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? లాస్ట్ టైం అన్ని మనం కాంటాక్ట్ నంబర్స్ డిస్ప్లే చేసాం. కాంటాక్ట్ నంబర్స్ ఏంటంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కాల్స్ చేస్తున్నారు, దానివల్ల ఆన్సర్ చేయలేకపోతున్నారు అని కొంతమంది అంటున్నారు. మాక్సిమం వచ్చిన మిస్డ్ కాల్స్ అన్నిటికీ నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే కాల్ బ్యాక్ చేస్తారు. అలా కూడా ఏమన్నా కాల్స్ ఏమైనా మిస్ అవుతాయేమో అని వాట్సాప్ సపోర్ట్ పెట్టాం. వాట్సాప్లో జస్ట్ మీరు హాయ్ పెడితే డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తారు. మీకు ఎలాంటి లోన్ కావాలో మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీ ప్రొఫైల్ ఏంటి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అవన్నీ చెప్తారు. అండ్ వెంటనే మీకు డాక్యుమెంట్స్ రిసీవ్ అయితే వెంటనే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ అంటే నరేష్, పర్సనల్ లోన్ అంటే సాలరీడ్ పర్సన్స్కి ఇస్తాం. సాలరీ బ్యాంక్లో క్రెడిట్ అవుతూ ఉండాలి. మినిమం 15,000 సాలరీ నుంచి కూడా మనం లోన్ చేస్తాం. బిజినెస్ లోన్ అంటే బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉండాలి. ఆ ఇన్కమ్ బేస్ చేసుకుని మనం లోన్ చేస్తాం. స్టార్ట్అప్కి మనం లోన్స్ చేయం. అవి గవర్నమెంట్ స్టార్ట్అప్ లోన్స్ ఉంటాయి, అది సపరేట్. మనం ఎలా అంటే మినిమం 1 year వింటేజ్ ఉండాలి. మినిమం 1 year బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలి. స్టార్ట్ అయ్యి ఆ ఇన్కమ్ బేస్ చేసుకుని మనం లోన్ చేస్తాం. వాళ్ళకి ఇంకా డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్ ఏమి ఉండాలి మేడం? బిజినెస్ డెవలప్మెంట్ కోసం చేస్తాం. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. మీ సేవలో లేబర్ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, సమ్ ఆర్ ద అదర్, అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందనుకో, ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, ఇవి సరిపోతాయి. ఓకే. సో పర్సనల్ లోను మేడం ఎట్లా అంటే వాళ్ళకి హ్యాండ్ క్యాష్ వస్తుంది కొంతమంది అంటారు కదా, అలా ప్రాసెస్ ఏమైనా ఉంటుందా మేడం? అంటే మన దగ్గర ఏమైనా ఛాన్స్ ఉంటుంది? పర్సనల్ లోన్కి హ్యాండ్ క్యాష్ యాక్సెప్ట్ చేయరు. అంటే హోమ్ లోన్ కానీ, మార్ట్గేజ్ లోన్ కానీ తీసుకోవాలనుకుంటే అప్పుడు హ్యాండ్ క్యాష్ది దాని మీద అసెస్మెంట్ చూసుకొని చేస్తారు కానీ, వెరిఫికేషన్స్ అవి చూసుకొని. బట్ పర్సనల్ లోన్కి మాత్రం ఖచ్చితంగా, అంటే లైక్ చెక్ పేమెంట్స్ కానీ, యూపీఐ అంటే మనం ఫోన్పే, గూగుల్ పే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అవి కూడా చేయరు. నెఫ్ట్ ట్రాన్స్ఫర్, సాలరీ అని చెప్పి పడుతుంటేనే పర్సనల్ లోన్స్ చేస్తారు. మినిమం ఎంత సాలరీ మేడం పర్సనల్ లోన్కి? 15,000 నుంచి చేస్తారు. 15,000 నుంచి. ఓకే. అంటే 15,000 సాలరీకి అన్ని బ్యాంక్స్ చేయవు. కొన్ని 1 or 2 ఆప్షన్స్ ఎన్బిఎఫ్సిస్ చేస్తాయి. 25 అబవ్ ఉన్న వాటికి అన్ని బ్యాంక్స్ కూడా లోన్స్ చేస్తాయి. సో మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తున్నారు కదా మేడం. సో ఎలా ఇవ్వగలుగుతున్నారు చెప్పండి మేడం. ఎందుకంటే ఎలా మీరు వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతున్నారు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఆ సీక్రెట్ ఏంటి? అంటే నరేష్, ఇప్పుడు కస్టమర్కి వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ సూట్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ తక్కువ ఉంది, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎక్కడ, వేవర్స్ ఎక్కడ, ఆఫర్స్ ఉన్నాయి ప్రస్తుతం. అంటే ఇప్పుడు మార్చ్ సీజన్లో కొన్నిటికి ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి కొన్ని ఆఫర్స్ ఉంటాయి, ఫెస్టివ్ సీజన్లో కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఇవన్నీ కస్టమర్కి అన్ని అవగాహన ఉండదు. ప్రతి బ్యాంక్ ఏమేమి చేంజెస్ అవుతున్నాయో, ఏమేమి అవుతున్నాయో మాకు అప్డేట్స్ ఉంటాయి. దేనిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు తగ్గింది, దేనిలో పెరుగుతుంది, ప్రాసెసింగ్ ఛార్జ్ ఎందులో తక్కువ ఉంది, ఇన్సూరెన్స్ ఎందులో తక్కువ ఉంది, మాకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ శాలరీ బట్టి, వాళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీ బట్టి కేటగిరీ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. కాబట్టి బెస్ట్ కస్టమర్కి ఇవ్వగలుగుతాం. ఎందుకంటే కస్టమర్కి అన్ని బ్యాంక్ పాలసీస్ అవగాహన ఉండదు కదా. అది ఇంకోటి ఏంటంటే మేడం, మన వ్యూవర్స్ నాకు ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి లోన్ కావాలంటే, లైక్ నాకు 700 ఉంది సిబిల్, లోన్ ఇస్తారా? 750 ఉంది, లోన్ ఇస్తారా?
అని అడుగుతుంటారు మేడం. సో ఒకసారి సిబిల్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం. తప్పకుండా, ఎందుకంటే సిబిల్ ఇంపార్టెంట్ లోన్కి. ఓకే. సిబిల్ అనేది ఒకటి మనకి ప్రీవియస్గా లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమున్నా సరే వాటి రీపేమెంట్ ఎలా ఉన్నది, వాటి రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉంది అని మనకు చెప్పేదే సిబిల్. ఓకే, అది బాగుంటే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా లోన్ చేస్తారు. ప్రీవియస్ లోన్ ట్రాక్స్ కానీ వాళ్ళ రీపేమెంట్స్ కానీ సరిగ్గా లేకపోతే ఎవరు లోన్ చేయరు. కొంతమందికి 700 అబౌవ్ సిబిల్ ఉన్నా లేటెస్ట్ 3 monthsలో చెక్ బౌన్సెస్ ఉంటాయి, ఈఎంఐ బౌన్స్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి లోన్ చేయలేం. ట్రాక్ మొత్తంలో బౌన్సెస్ ఉన్న 1 or 2 బౌన్సెస్ ఎవరికైనా కామన్గా జరుగుతాయి, వెంటనే క్లియర్ చేసేసి ఉండి అది ప్రీవియస్గా అయితే పర్వాలా, లేటెస్ట్ చెక్ బౌన్స్ అయితే ఎవరు చేయరు. పర్సనల్ లోన్ అంటే 700 అబౌవ్ మినిమంగా ఉండాలి, లేటెస్ట్ 3 monthsలో చెక్ బౌన్సెస్ ఉండకూడదు, చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే హోమ్ లోన్స్ చేస్తున్నారు కదా మేడం, సో కన్స్ట్రక్షన్ కూడా చేస్తారా, లైక్ కొత్తగా ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని వాళ్ళకి చేస్తారా? సో హోమ్ లోన్స్ గురించి మన వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. హోమ్ లోన్స్ ఏంటంటే న్యూ పర్చేస్కి చేస్తాం, న్యూ లోన్ పర్చేస్, న్యూ హోమ్ పర్చేస్కి చేస్తాం, కన్స్ట్రక్షన్కి చేస్తాం, రీసేల్కి చేస్తాం. ఓకే, అండ్ ఆల్రెడీ లోన్ ఉండి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా దాని మీద మళ్ళీ టాప్అప్ కావాలన్నా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్లస్ టాప్అప్ రెండు చేస్తాం. నెక్స్ట్ మేడం నాకు చిన్న డౌట్ ఏంటంటే పర్సనల్ లోన్ ఉంటుంది, పర్సన్కి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, సో అతను హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటుండు, ఈ పర్సనల్ లోన్ని హోమ్ లోన్గా కన్వర్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? పర్సనల్ లోన్ హోమ్ లోన్గా కన్వర్ట్ చేయలేం, కానీ కస్టమర్కి ఇప్పుడు హోమ్ లోన్ కావాలంటే అది పర్చేస్ చేసుకునేటప్పుడు దీన్ని మనం బీటీ చేసేసుకుంటాం. ఈ హోమ్ లోన్తో అక్కడ ఏదైతే ఈయనకి డెట్స్ ఉన్నాయో మీన్స్ వేరే లోన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కన్సాలిడేట్ చేసేసి బీటీ చేసి ఇచ్చేయచ్చు, అది క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మార్టిగేజ్ లోన్ మేడం, చాలా మంది మన వ్యూవర్స్ మార్టిగేజ్ లోన్ కోసం చాలా మంది అప్లై చేస్తుంటారు, అడుగుతుంటారు ప్రాసెస్ ఏంటి, ఎంత టైం పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, మార్టిగేజ్ లోన్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం మన వ్యూవర్స్ లో. సో ఒకసారి చెప్పండి మేడం మార్టిగేజ్ లోన్. హోమ్ లోన్ కి మార్టిగేజ్ లోన్ కి ఉన్న డిఫరెన్స్ ఏమీ లేదు. హోమ్ లోన్ అంటే న్యూగా పర్చేస్ చేసుకునేది, ఓకే, లేదా ఆల్రెడీ హోమ్ లోన్ ఉంటే దాని మీద టాప్అప్ ఆర్ దాని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేది హోమ్ లోన్. మార్టిగేజ్ లోన్ అంటే ఆల్రెడీ మన పేరు మీద ఇల్లు ఉంది, దాన్ని మార్టిగేజ్ ఇస్ నథింగ్ బట్ తనఖా, ఉన్న ఇంటిని తనఖా పెట్టుకుని లోన్ చేయడం. లోన్ అగైన్స్ ప్రాపర్టీ, ల్యాప్ అన్నా మార్టిగేజ్ లోన్ అన్నా ఒకటే. ఓకే, దీనికి ఎలా అంటే స్టార్టింగ్ రేట్స్ ఇప్పుడు బ్యాంక్స్లో అంటే 9.5 అలా స్టార్ట్ అవుతుంది, ప్రొఫైల్ని బట్టి అవి ఉంటాయి. అవి ఎలా చేస్తాము అని అంటే కస్టమర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, దేనికైనా ఇన్కమ్ కామనే, సాలరీడ్ పర్సనా లేదంటే బిజినెస్ మ్యానా అనేది వాళ్ళ ఇన్కమ్ని బట్టి దాన్ని బేస్ చేసుకుని ప్లస్ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఆ ప్రాపర్టీకి ఎంత వాల్యుయేషన్ వస్తుందో అలా లోన్ చేస్తాం. ఓకే, అది వేరే చోట వేరే బ్యాంక్స్లో లోన్స్ ఉంటాయి కదా, వాటిని బీటీ చేసి ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, కస్టమర్ ఇన్కమ్ పెరుగుతుంది, దాని ప్రకారమే టాప్అప్ ఇస్తాం. ఓకే మ్యామ్, బెస్ట్ బ్యాంక్స్ కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎలాంటి ప్రాపర్టీస్ మేడం, లైక్ కస్టమర్స్కి మన వ్యూవర్స్కి చెప్పండి మేడం. ప్రాపర్టీస్ అంటే వాళ్ళు ఫామ్ ల్యాండ్ అంటారు, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ అయ్యి ఉంటే అది ల్యాండ్ మార్టిగేజ్ కూడా చేయొచ్చు, లేదంటే మనం నార్మల్ రెసిడెన్షియల్ చేస్తాం, కమర్షియల్ చేస్తాం, ల్యాండ్ మార్టిగేజ్ చేస్తాం, ఓపెన్ ప్లాట్ ల్యాండ్ మార్టిగేజ్ ఓపెన్ ప్లాట్ చేస్తాం, అండ్ స్పెషలైజ్డ్ ప్రాపర్టీస్ లైక్ హాస్టల్స్ చేస్తాం, హాస్పిటల్స్ చేస్తాం, కమర్షియల్ ప్రాపర్టీస్ అన్ని చేస్తాం, స్కూల్స్ ఎస్పెషల్లీ స్కూల్ ఫండింగ్ కూడా బాగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ లోన్స్ చూద్దాం మేడం. మన వ్యూవర్స్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ చాలా మంది చూస్తున్నారు లోన్ కోసం అని, సో కొంచెం ఎడ్యుకేషన్ లోన్ గురించి కూడా చెప్పండి మేడం. ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు మన ఏజెన్సీస్ నుంచి? ఎడ్యుకేషన్ లోన్స్ మనకి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ 14 బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో టైఅప్ ఉంది. ఓకే, మ్యాక్సిమం మనం ఎడ్యుకేషన్ లోన్స్ టేకప్ చేసిన ప్రతి ఒక్కరికి డిస్బర్స్మెంట్ అయింది, లైక్ వీసాలు రిజెక్ట్ అయినవి కాకుండా. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ ఉండటం వల్ల బ్యాంక్ లో సూట్ అవ్వకపోతే ఎన్బిఎఫ్సి, లేదా కస్టమర్ కి అన్సెక్యూర్డ్ లో రాకపోతే సెక్యూర్డ్ కొలాటరల్ తీసుకొని చేస్తాం. ఇఫ్ పేరెంట్స్ సిబిల్ బాగుండకపోతే వాళ్ళ ఫ్యామిలీలో లైక్ పెటర్నల్ అంకుల్ ఆర్ మెటర్నల్ అంకుల్ అంటే తల్లి అంటే మదర్ వాళ్ళ బ్రదర్స్, ఇమీడియట్ ఫాదర్ వాళ్ళ ఇమీడియట్ బ్రదర్స్, వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకుని కూడా చేయొచ్చు, కజిన్స్ తీసుకుని చేయొచ్చు, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందుకని మాక్సిమం మన దగ్గర రిజెక్ట్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్ కి ఇంత పర్సెంటేజ్ జిఆర్ఈ స్కోర్ ఉండాలి, ఇవి ఉంటాయి కదా, అవి స్కోర్ ఉంటే ఎలా చేస్తాం, లేనివి ఏ బ్యాంక్స్ లో చేస్తాం, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి పాలసీస్ లో. కాబట్టి ఎడ్యుకేషన్ లోన్స్ చాలా బాగా చేస్తాం, కాకపోతే ఏంటంటే వీసా రిజెక్షన్స్ లేకుండా అది మీరు చూసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ కారు కొనాలని చూస్తుంటారు మేడం చాలామంది, కొత్త కార్ కానీ లేదంటే సెకండ్ హ్యాండ్ కార్ కానీ. సో కార్ లోన్స్ కూడా చేస్తారు కదా మేడం. ఎస్. సో ఎలాంటి సర్వీస్ ఇస్తుంటారు కార్ లోన్స్లో, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, సో అవి చెప్పండి మేడం. మనం కార్ లోన్స్ అయితే మనం 100% ఆన్ రోడ్ ఫండింగ్ ఇస్తాం. ఓకే. న్యూ కార్స్ చేస్తాం, యూజ్డ్ కార్ చేస్తాం. ఓకే. దీనిలో కూడా మనకు అన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఓకే. కస్టమర్కి కావాల్సినట్టు, అంటే కస్టమర్కి లోన్ అమౌంట్ ఎక్కువ కావాలా, ఫండింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందులో కరెక్ట్గా ఉంటుంది, ఎక్కువ ఫండింగ్ కావాలంటే దేనికి వెళ్ళాలి, ఏ లొకేషన్ ఎవరు బాగా చేస్తారు, ఓకే, ఇవన్నీ. ప్లస్ ఇన్సూరెన్స్ కావాలన్నా కార్ లోన్ ఇన్సూరెన్స్ మేమే చేస్తాం, మోటార్ ఇన్సూరెన్స్ కూడా. అది కూడా ఎందుకంటే మీకు వీళ్ళు షోరూమ్ వాళ్ళు వేసే ఇన్సూరెన్స్ కన్నా మా చాలా తక్కువ ఉంటుంది, బెస్ట్ ఇస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే చిన్న డౌట్ మేడం, కార్ మీద లోన్ ఇస్తారా మార్టిగేజ్, లైక్ కార్ని పెట్టుకొని? దాన్నే యూజ్డ్ కార్ లోన్ అంటారు. ఆల్రెడీ కార్ ఉంది, దాని మీద రీఫైనాన్స్ కావాలి, లేదా దాని మీద ఆల్రెడీ లోన్ ఉంది, దాన్ని మళ్ళీ టాప్అప్ చేయాలి, అవన్నీ చేస్తాం. అదే యూజ్డ్ కార్. కొత్త కార్ కొనుక్కోవాలంటే న్యూ కార్ లోన్, యూజ్డ్ కార్ అంటే ఇదే అన్నట్టు ఉన్న కార్ మీద మళ్ళీ లోన్ చేయడం. ఓకే. ఇంకోటి ఏంటంటే చిన్న డౌట్ మేడం, ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కదా, కొంతమందికి డౌట్ ఉంటుంది, లైక్ ఫస్ట్ టైం అయినా చార్జ్ చేస్తారా ఇంత ఫీజు అని, సబ్స్క్రిప్షన్ అని? ప్రతిసారి మనం ప్రతి వీడియోలో చెప్పేది అదే, బ్యాంక్ నుంచి వేసే ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కాకుండా మనం ఎలాంటి సర్వీస్ ఛార్జ్ చెయ్యం. ఫస్ట్ ఎలాంటి అమౌంట్ స్టార్టింగ్ ఎలా ఏముండదు. పర్సనల్ లోన్ ఆర్ బిజినెస్ లోన్స్, మిగతా ఏ లోన్స్కి ఫస్ట్ లోన్ ఇవ్వకముందే ఛార్జెస్ ఏమీ ఉండవు. ఒక్క సెక్యూర్డ్ లోన్స్కి మాత్రం మీ ప్రాపర్టీ వాల్యుయేషన్స్ ఇవి ఉంటాయి కదా, టెక్నికల్ లీగల్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అది కూడా బ్యాంక్ నేమ్ మీద చెక్ తీసుకుంటాం, అంతే. అది కూడా అరౌండ్ 5,900, కొన్నిటికి 2,500 అలా స్టార్ట్ అవుతాయి. అవి ఓన్లీ ఈ ఛార్జెస్కి మాత్రమే. ఇంకోటి ఏంటంటే మేడం, మనకి మన వీడియోస్ ఏపీటీఎస్ తెలుగు వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. ఎక్కడి నుంచి, లైక్ తిరుపతి నుంచి, కర్నూలు నుంచి, నెల్లూరు నుంచి, ఎక్కడి నుంచో దూరం ఉన్న ప్లేసెస్ నుంచి మనకి కాల్స్ వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి. సో అందరికి చేస్తారు మేడం అక్కడి నుంచి కూడా? ఖచ్చితంగా. మనం పాన్ ఇండియా మొత్తం, ఇది కార్పొరేట్ డిఎస్సి అంటే పాన్ ఇండియా మొత్తం నుంచి ఫైల్ వచ్చినా కూడా మాక్సిమం, అంటే మనం తెలుగులో వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అటువైపు ఇంకా రీచ్ అవ్వలేదేమో తెలియదు. మనం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏ మూలైనా ఎక్కడైనా చేస్తాం. ఎలా మేడం, ఎలా చేయగలుగుతాం? మనకి మాక్సిమం అన్ని మేజర్ లొకేషన్స్ అండ్ చిన్న చిన్న విలేజెస్ టైప్స్ లో కూడా బ్రాంచెస్ అండ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. మా టీం మీకు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ మాకు బ్రాంచ్ కానీ ఫ్రాంచైజ్ కానీ లేకపోతే మీరు మా టీం ఇక్కడ టీంని అప్రోచ్ అయినా ఇక్కడ నుంచే ప్రాసెస్ చేసి పెడతారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన వీడియోస్ ఇంతవరకు చూసారంటే వాళ్ళకి లోన్ రిక్వైర్మెంట్ ఉంది మేడం. సో ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే. అది తెలియని వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్స్ కాల్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ సర్వీస్ ఉంది, దానికి హాయ్ అని మెసేజ్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్స్ మేడం, ఒక మంచి వీడియోతో మళ్ళీ మా ముందుకు వచ్చారు. సో మా వ్యూవర్స్ తరపున మీకు థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ ఏమున్నా సరే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఎవరికైనా లోన్ కావాలంటే ఈ వీడియో షేర్ చేయండి.